నేపాల్ సైనిక పాలనలోకి వెళితే 3 రోజులుగా జరుగుతున్న అల్లర్లతో నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ రాజీనామా చేశారు. ప్రధానమంత్రి తప్పుకోవడంతో నేపాల్ సైనిక పాలనలోకి వెళితే పదవులకు రాజీనామా చేసిన ప్రధాని కేపీ ఓలీ సహా మంత్రులు ఇతర దేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. దుబాయ్ వెళ్లేందుకు ప్రైవేట్ జెట్ సిద్దంగా ఉంచారని, చికిత్స పేరుతో దేశం విడిచి వెళ్లే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. సోషల్ మీడియా నిషేధంతో నేపాల్లో ఆందోళనలు చెలరేగాయి, రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. సోమవారం భారీ హింస ఘటనల తరువాత రాత్రికే ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లపై ఎత్తివేశారు. అయినా పరిస్థితులు అదుపులోకి రాలేదు. 2 రోజులుగా జరిగిన హింసలో కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. నేపాల్లో సైనిక పాలనకు వెళ్లింది. సో గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ పరిస్థితులు పూర్తిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. అదే సందర్భంలో వరుసగా దాడులు, హింసాత్మక ఘటనలు పెద్ద ఎత్తున అక్కడున్నటువంటి నేపాల్ స్థానిక యువత ఆందోళనతో నేపాల్ దేశం అంతా కూడా అట్టుడుకుతుంది. ఎక్కడ చూసినా అధికారిక నివాసాలపైన దాడులు, ఆ పార్లమెంటు, అదేవిధంగా ప్రధాని నివాసంతో పాటుగా ఇతరత్ర మంత్రుల నివాసాలపై వరుసగా అక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా దాడులు పాల్పడుతోంది. దీంతో ఏం చేయలేని పరిస్థితి, దిక్కుతోచిన పరిస్థితులు పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రభుత్వం కేపీ శర్మ ఓలీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇంతటా హింసాత్మకంగా మారడంతో పాటుగా మొత్తం యావత్ దేశమే అక్కడ అతలాకుతలమయ్యే పరిస్థితికి దారితీస్తుందని చెప్పవచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నిషేధం విధించడంతో మొదలైనటువంటి ఈ యొక్క రగడ, ఈ యొక్క ఆందోళన మొత్తం ఒక 24 గంటల్లోనే అక్కడ దేశ రాజకీయ భవిష్యత్తుని ఒక సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితి ఏర్పడ్డది. సో వరుసపెట్టి ఆందోళన నిన్న ఉదయం నుంచి మొదలై మొత్తం దేశవ్యాప్తంగా కూడా కాఠ్మండు తో పాటు ప్రధాన నగరాలన్నీ కూడా యువతతో రోడ్లపైకి వచ్చారు. వేల సంఖ్యలో ర్యాలీలు తీయడము, ప్రధానమైనటువంటి పార్లమెంటు భవనాలతో పాటు ఇతరత్ర అధికారిక నివాసాల వద్ద వేలాది యువత గుమిగూడడం, ఒక రకంగా నిరసనలు తెలపడంతో పరిస్థితి చేదాటిపోయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు వద్దకు వచ్చినటువంటి యువతను కంట్రోల్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆ భద్రతా బలగాలు జరిపినటువంటి కాల్పులో, పోలీసులు జరిపిన కాల్పులో దాదాపుగా 25 మంది పైగా చనిపోయారు. సో అది అధికారికంగా అయినప్పటికీ అనాధికారికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 40 మందికి పైగా మృతి చెందారు, 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డ సమాచారం అందుతుంది. సో ఒకవైపు ఈ యొక్క ఆందోళన కొనసాగుతున్న క్రమంలోనే నేపాల్ ప్రభుత్వం అర్ధరాత్రి అత్యవసరంగా ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆధ్వర్యంలో భేటీ ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియాపై నిషేధం ఉందో దాన్ని ఎత్తివేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి యువతలో ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదు. ఒకవైపు సోషల్ మీడియాపై నిషేధంపై ఎత్తుకున్నటువంటి ఎజెండా ఆందోళన క్రమంగా అది కేపీ శర్మ ప్రభుత్వం అవినీతి వైపు టర్న్. సో మొత్తంగా కేపీ శర్మ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అతన్ని అవినీతి ప్రభుత్వం అంటే చెప్పేసి యువత కూడా ఆందోళన కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం లలిత్పూర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఆఫీస్ పై దాడి చేసి ఆ ఆఫీస్ కి నిప్పు పెట్టారు లలిత్పూర్ లోని. అదే సందర్భంలో లలిత్పూర్ లోని కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఉన్నటువంటి సుబ్బు అతని అధికార నివాసానికి కూడా నిప్పు పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. సో ఇది అంతా కొనసాగుతున్న క్రమంలోనే ఒకవైపు ప్రతిపక్షాల ఒత్తిడి, మరోవైపు యువత, అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు ఎక్కడికక్కడ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో దిక్కుతోచిన స్థితిలో ఓలీ శర్మ పడిపోయాడు. ఈ రోజు సాయంత్రం యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం 6 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్ ఉండాల్సిన క్రమంలో ఇప్పటికే పరిస్థితులు చేదాటిపోతున్నప్పుడు ఇక చివరికి ఏమి చేయలేక దిక్కుతోచని పరిస్థితిలో కేపీ ఓలీ శర్మ ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి కొంత పరిస్థితులకు చేదాటే దాన్ని అదుపులో తీసే ప్రయత్నం సైనిక బలగాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేస్తున్నట్టు, తన రాజీనామాతో చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సైనిక అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి సైనిక అధ్యక్షుడు అశోక్ రాజ్ తో మాట్లాడిన తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం దేశాలు దాటి విదేశాలకు సురక్షితంగా తరలించేందుకు సైనికులు ట్రై చేస్తున్నట్టు, మొత్తం సైన్యం ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ లోపు ఇప్పటికే త్రిభువన్ లోని మొత్తం ఎయిర్పోర్ట్ ను, ప్రధాన ఎయిర్పోర్ట్ అయిన త్రిభువన్ ఎయిర్పోర్ట్ ను అక్కడ అధికారులు మూసివేశారు. హెలికాప్టర్ల ద్వారా సేఫ్ సైన్యంతో కూడినటువంటి ప్రత్యేక బ్యారక్ లోకి ఈ యొక్క అధికారులు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళను సేఫ్ సైడ్ గా తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఇక నెక్స్ట్ ఇంకా భవిష్యత్తులో ఇక అట్లాంటి ఆందోళన పూర్తి స్థాయిలో సద్దుమనేందుకు కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు సైనిక పాలన
సైనిక పాలన మరి కాసేపట్లో అఫీషియల్ గా అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనపడుతోంది. అదే జరిగితే ఇక మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రధానితో పాటు ఇతర మంత్రులందరూ కూడా విదేశాలకు లేకుంటే సైనికుల ఆధీనంలో మొత్తంగా కూడా ప్రత్యేక బ్యారక్లలో సేఫ్ సైడ్ గా వాళ్ళు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా సంబంధించి ఎవరైనా మంత్రులుగా ఎవరు కనిపడినా వాళ్ళపై దాడులకు తెగపడుతున్నారు. సో వాళ్ళకు ప్రాణాపాయ స్థితి కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులందరి నుంచి కూడా వాటిని బయట వేసే విధంగా సురక్షితంగా కాపాడేందుకు సైనిక బలగాలు రంగంలో దిగాయి. మొత్తానికైతే నేపాల్లో ఇక సైనిక పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. సో మరి కాసేపట్లో అధికారికంగా ఇప్పటికే అనధికారికంగా ఓలీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సో మొత్తంగా ఇంటర్నేషనల్ మీడియాతో జాతీయ అంతర్జాతీయ మీడియాలో అంతా కూడా ఇవే కథనాలు ప్రసారం అవుతున్నాయి. నేపాల్ మీడియా కూడా ఒక రకంగా దాన్ని ధృవీకరిస్తున్నాయి. సో అధికారికంగా 5 గంటలకు సైన్యం ప్రెస్ మీట్ పెట్టి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించి పరిస్థితులను వివరిస్తూనే సైనిక పాలనకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం కనపడుతూ ఉంది. మరోవైపు ప్రధాని ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయగానే అతన్ని కేపీ శర్మ ఓలీని సురక్షితంగా అతని కుటుంబాన్ని అంతా కూడా దుబాయ్ తరలించేందుకు కూడా సైన్యం ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇక మిగతా మంత్రులందరినీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళను సైన్య బ్యారక్ లోకి తరలించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇది శ్రీలంక తర్వాత అట్లాంటి దుర్భర పరిస్థితుల్లో రాజకీయ సంక్షోభం ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా యువత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి అంతటి తీవ్ర పరిస్థితులను ఎదుర్కొన్న దేశంగా నేపాల్ మిగిలిపోయింది. సో గత కొద్ది రోజులుగానే కేపీ శర్మ ఓలీ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చాలా వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఎప్పుడు లేనట్టుగా భారత్ సరిహద్దు వివాదం కూడా పెట్టుకుంది. సో ఈ నేపథ్యంలో అతని తీరు పైన కూడా అంతర్గతంగానే ఆ దేశంలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలతో పాటుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు పైన కూడా అనేకమైన విమర్శలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అతని తీరుకు నిరసనగానే ఒకవైపు ఆందోళన మొదలైంది. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి అతని పాలనా తీరుకు నిరసన కూడా ఆందోళన కంటిన్యూ అవుతున్నప్పుడు చేసేదేమీ లేక సైనిక పాలనే శరణ్యంగా నేపాల్ దేశం మరి కాసేపట్లో అధికారికంగానే సైనిక పాలనకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. అనుష్ రాధాకృష్ణ, అయితే దేశంలోని అస్థిర పరిస్థితుల వేళ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా మూసివేసినట్టుగా తెలుస్తుంది. అలాగే అన్ని విమానాలను కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి త్రిభువన్ ఎయిర్పోర్ట్ మూసేశారు. అక్కడ ఉన్నటువంటి ఓన్లీ హెలికాప్టర్ల మూవ్మెంట్ మాత్రమే ఉంది. హెలికాప్టర్ల ద్వారా అది కూడా సైనిక హెలికాప్టర్ల ద్వారా ముఖ్యమైనటువంటి మంత్రులు కావచ్చు, ఎవరైతే ప్రధానంగా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే వరుసగా మంత్రుల అధికార నివాసాలపైన దాడులు జరుగుతున్న క్రమంలో ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా, సైనిక హెలికాప్టర్ల ద్వారా అధికారిక నివాసాలు ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా సురక్షితంగా తరలించేందుకు ఆ హెలికాప్టర్లను వాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మంత్రులను, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా సైనిక బ్యారక్లకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కేపీ శర్మ ఓలీని కూడా అదే రకంగా ప్రత్యేక హెలికాప్టర్ లో ఎయిర్పోర్ట్ కు తరలించి అక్కడి నుంచి దుబాయ్ కి పంపిస్తారని కూడా సమాచారం అందుతోంది. సో త్రిభువన్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా దాదాపు సుమారు 300 మందికి పైగా కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా నేపాల్లో ఒక అనూహ్య పరిణామం, ఒక్క నిర్ణయం మొత్తం 2 రోజుల్లో ఆ దేశ భవిష్యత్తును, అదేవిధంగా దేశ యొక్క మొత్తంగా కూడా రాజకీయ సంక్షోభానికి కారణమైందని చెప్పవచ్చు. అనుష రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. నేపాల్ సైనిక పాలనలోకి వెళ్లింది. 3 రోజులుగా జరుగుతున్న అల్లర్లతో నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ రాజీనామా చేశారు. ప్రధానమంత్రి తప్పుకోవడంతో నేపాల్ సైనిక పాలనలోకి వెళ్లింది. పదవులకు రాజీనామా చేసిన ప్రధాని కేపీ ఓలీ సహా మంత్రులు ఇతర దేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. దుబాయ్ వెళ్లేందుకు ప్రైవేట్ జెట్ సిద్ధంగా ఉంచారని, చికిత్స పేరుతో దేశం విడిచి వెళ్లే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. సోషల్ మీడియా నిషేధంతో నేపాల్లో ఆందోళనలు చెలరేగాయి. రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. సోమవారం భారీ హింస ఘటనల తర్వాత రాత్రికే ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లపై ఉన్న నిషేధం ఎత్తివేశారు. అయినా పరిస్థితులు అదుపులోకి రాలేదు. 2 రోజులుగా జరిగిన హింసలో కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం వరకు కేవలం కఠ్మండు పరిసరాల్లోనే ఉన్న ఆందోళనలు క్రమంగా పోఖరా, బొట్వాల్, బైరాహావా, భారత్పూర్, ఇటహారీ, దమక్ వరకు విస్తరించాయి. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో కాఠ్మండు వీధుల్లో సైన్యాన్ని మోహరించారు. నిరసనకారులు పార్లమెంట్ భవనంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. సమాచార మంత్రి పృథ్వీ సుబ్బు
గురుంగ్ ఇంటిని తగలబెట్టేశారు. ఓలీ పూర్వీకుల ఇల్లు ఆయన దమక్లోనూ రాళ్ల దాడులు జరిగాయి. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దియూబా, మావోయిస్టు నేత పుష్పకమల్ దాహల్ ప్రచండ ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నివాసంలోకి నిరసనకారులు చొరబడి ధ్వంసం చేశారు.